ఓలా జరంతా ఓలా జరంతా జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రల్లా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్విన్స్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇలా వ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయరు. అమ్మమ్మ వచ్చిన దగ్గర నుంచి అయితే ఇంకా 7 లోపే లేచేస్తున్నా. అసలు ఇంత పొద్దున్న లేవాలంటే భలే ఏడిపోతుంది నాకైతే, కానీ తప్పదు ఇంకా, ఎందుకంటే అమ్మమ్మ మార్నింగే లేసారు కదా 5కి అట్లా. పాపం తనకు ఆకలి అవుతుంది కదా, నన్నేం అమ్మమ్మ లేపట్లేదు, కానీ నేనే ఇంకా అర్థం చేసుకొని నైటే డిసైడ్ అవుతున్నా లేవాలి లేవాలి లేవాలి, పాపం అమ్మమ్మకి పొద్దున్నే ఆకలి అవుతుంది కాబట్టి టైం కొండి పెట్టాలని అదే మైండ్ లో థాట్ ఉండడం వల్ల 6కే లేస్తా అంటే ఇక అటు బొర్రి ఇంకా లేవంగా 6:30 అట్లా అవుతా అండి. ఇంకొకసారి అయితే ఇంకా మా బావ నేను లేసే లోపు అమ్మమ్మకి ఆల్రెడీ పాలు కూడా ఇచ్చేస్తాండి. అమ్మమ్మ 6 to 6:30 లోపు పాలు తాగేస్తుంది. 7:30, 8 లోపు ఖచ్చితంగా టిఫిన్ ఉండాల్సిందే. యాక్చువల్లీ అమ్మమ్మది కరెక్ట్ టైం టేబుల్, కానీ మనం అది ఫాలో కాము కదా, వాళ్ళు అది ఫాలో అవుతున్నారు కాబట్టి స్టిల్ ఇప్పటి వరకు అంత స్ట్రాంగ్ ఉన్నారు. మనమేమో అవన్నీ ఫాలో కాము కాబట్టి అనే తొందరలోనే మనకి అన్ని రోగాలు వస్తాయి. ఐ మీన్ చిన్న ఏజ్ నుంచే మనకి హార్ట్ అటాక్స్ రావడం, ఫుడ్ అంత తొందరలో డైజెషన్ కాకపోవడము, హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదా అనేసి ఇంకా నేను అంటున్నా. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన, ఊర్లలో నుంచి వచ్చి మా దగ్గర ఉన్నా కూడా ఇక్కడ ఏం పని ఉండదు కదా పడుకుందామని అయితే పడుకోరు. వాళ్ళకున్న అలవాటు ఉన్న టైంకే లేస్తారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, వాళ్ళు టైం లేక పొద్దున్న లేవరు ఊర్లల్లో, వాళ్ళకి అది అలవాటు కాబట్టిగా అలవాటుతో లేస్తారు అంతే. ఇంకా నిద్ర విషయంలో మాత్రం నేను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతాను. నాకు చిన్నప్పటి నుంచే మా వాళ్ళు మార్నింగ్ లేవడం అలవాటు చేస్తే బాగుండు కదా అని ఒక చిన్నదైతే నాకు ఉండిపోతుంది. అప్పుడు నాకు అలవాటు ఉంటే ఇప్పుడు ఇంత కష్టం అనిపించేది కాదు నాకు. ఎప్పుడైనా పొద్దున్న లేవాలంటే నాకు ఘోరంగా ఏడిపోతుంది, చాలా కష్టంగా లేదు, అస్సలు ఇష్టం ఉండదు నాకు పొద్దున్న లేచి. నిజం చెప్పాలంటే నాకు ఇంకా 5 to 6 ఆ టైంలోనే ఇంకా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతా అనమాట. అప్పుడే నాకు మిడ్ నైట్ లాగా అనిపిస్తుంది. ఫ్యూచర్ లో కంపల్సరీ పొద్దున్న లేవాల్సిందే, ఎందుకంటే మహాగాడు ఇంకా పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ స్కూల్కి వెళ్తా అంటే వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అవన్నీ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ లేవాల్సిందే. కానీ అలవాటు ఉన్నది వేరుంటది, బలవంతంగా లేచింది వేరుంటది కదా అని నా ఒపీనియన్ అనమాట. మనకి ఇన్ కేస్ మార్నింగ్ లేవడం అలవాటు ఉంటే మనకు పొద్దున్న లేతే పెద్ద ఇబ్బంది అనిపించదు. అలవాటు లేకపోతే అబ్బా ఇది ఒక పెద్ద టాస్క్ లా మనం ఫీల్ అయిపోతాం. అయినా ఊళ్ళో నేను చాలా చేంజ్ అయినా. ఇప్పుడు నేను 8:30 to 9 మధ్యలో లేస్తాను. అది నాకు చాలా బెటర్. నేను అంతకుముందు ఎట్లుంటుండే అసలుకి, ఎంత ఘోరంగా 5-6కి బ్రష్ లేచిన రోజులు కూడా ఉన్నాయి. పొద్దున్నాక పడుకుంటూనే ఉండేదాన్ని, అసలు లేవకపోయేదాన్ని. మా అమ్మమ్మ మొర్రేది, లే 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 తినేసి పడుకో, అట్లీస్ట్ పడుకో, తిన్నాక పడుకో, రాదు పిల్ల తిని రాదు పిల్ల అని అనేది. అయినా కూడా వినిపించుకోకపోయేదాన్ని. మా ఇంటి పక్కన వాళ్ళకి ఇట్లా అందరు తిట్టేటోళ్ళు. మాది ఆల్రెడీ రాత్రి తినే టైం వస్తా అంటే నువ్వు ఇప్పుడు బ్రష్ చేస్తాను అనేటోళ్ళు. నార్మల్గా అయితే కంపల్సరీ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానంటే కంపల్సరీ 12 to 1:30, 2కి అట్లా లేచి 3కి అట్లా బ్రష్ చేసేదాన్ని కంపల్సరీ. ఐ మీన్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగిన కాబట్టిగా చెప్తున్నా. హాస్టల్లో ఉంటే మాత్రం 8, 9 అట్లా 9:30 అట్లా అయ్యేది. కరోనాలో మాత్రం నేను కరోనా అప్పుడు హైదరాబాద్లో ఉన్నా కదా, ఇప్పుడు ఎంత పడుకున్నా అంటే నైట్ అంతా జాగారం చేసి పొద్దుదాకా పడుకునేదాన్ని. 7, 8, 9కి నైట్ 9కి బ్రష్ లేచిన రోజులు కూడా ఉన్నాయి కరోనా డేస్ లో. ఇప్పటికి కూడా అంతే, లేస్తా మా బావకి టిఫిన్ చేయాలి పెట్టాలి అన్నట్టుగా లేస్తా. బట్ నాకు బ్రష్ చేయాలంటే చెడ్డ చిరాకు వస్తుంది, అస్సలు వేయను. మా బావ తిడుతూనే ఉంటాడు, ఓ మానంగా బ్రష్ చేయవు తినవు అనేసి. నాకేమో బ్రష్ తొందర లేయాలంటే పిచ్చిలు ఎత్తది. టు బి ఫ్రాంక్, నాకు ఎర్రటి ఎండ కొడితేనే బ్రష్ చేయబుద్ధి అవుతుంది. ఎండ లేకపోతే అసలు బ్రష్ చేయాలని అనిపించదు, తినను బ్రష్ చేయను. కానీ నేను పెరిగినట్టు నా బిడ్డను అయితే అస్సలు పెంచాను. ఎవరు ఏమనుకున్నా పర్లేదు. నేను ఐ మీన్ పెళ్ళికి ముందు పనులు రాకుండా, నిద్ర లేవకుండా, అంటే లేజీగా ఉండేదాన్ని కదా, అట్లాగానే మా మహాని తయారు చేయొద్దని నేను అనుకుంటున్నా. ఎట్లయితే ఏమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచే మార్నింగ్ లేవడం తనకు అలవాటు చేయాలి, చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్పించాలి అని నాకు ఉంటుంది. ఎందుకంటే తనకి ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఈవెన్ అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, వాళ్ళు లేచి ఈ రోజులలో అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా ఇంట్లో పనులు అందరు చేస్తారు. నిజం చెప్పాలంటే ఇంకా అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిల ఇంట్లో పనులు చేస్తారు. అబ్బాయికైనా సరే ఫ్యూచర్లో ఇంట్లో ఏం పనులు చేయకపోతే ఇన్ కేస్ వాళ్ళ వైఫ్ తోటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అందుకే అబ్బాయిలనైనా అమ్మాయిలైనా ఇద్దరిని చిన్నప్పటి నుంచే పనులు నేర్పిస్తూ యాక్టివ్ చేసినాం అనుకోండి, వాళ్ళ బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. నేనైతే అట్లనే అనుకుంటా. మా మహాగాన్ని కానీ నాకు ఇంకెవరైనా పుట్టినా కానీ వాళ్ళిద్దరికి మాత్రం చిన్నప్పటి నుంచే మార్నింగ్ లేవడము,
మంచిగా యాక్టివ్గా ఉండడము ఇట్లాంటివి నేర్పించాలని అనుకుంటా కానీ మనం అనుకున్నట్టు జరగదు కదా. ఏమవుతుందో ఇక చూడాలి ఫ్యూచర్లో. అమ్మమ్మకైతే పాలు బ్రెడ్ ఇంకా ఇచ్చేసినాను, ఇంకా తాగేసేసింది. ఇంకా వెంటనే దోశ అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా అమ్మమ్మ పాలు తాగిన వెంటనే ఇంకా టిఫిన్ కూడా చేసేస్తారు కాబట్టి ఇంకా దోశ కూడా పోషిస్తున్నా. ఆల్రెడీ చట్నీ నిన్న చేసిందే ఉండే అనమాట, ఇంకా దాంతోటే ఇచ్చేసేసిన. అమ్మమ్మ చపాతీ కానీ సేమియా ఉప్మా కానీ అటుకులు అంతెందుకు అసలు టిఫిన్స్లలో ఇడ్లీ దోశ తప్ప ఇంకేం తినదంట, ఏమంటే తినదంటుంది. అందుకే ఇంకా వచ్చిన దగ్గర నుంచి దోశ ఇడ్లీ ఇవే అవుతున్నాయి. నాకు తెలియదు కదా చపాతీ ఎవరైనా తింటారు అనుకో. నిన్న నేను చపాతీ చేస్తే చపాతీ కూడా తినలేదు, చపాతీ కూడా తినదంట అమ్మమ్మ. ఇంకా మళ్ళీ భావనైతే బయట నుంచి ఇడ్లీ కొనుక్కొని వచ్చిండు అమ్మమ్మ. ఒకటైతే పార్సల్ వచ్చింది, ఇది ఏంటిది అన్నది ఇంకా మీకు షార్ట్ వీడియోలను అయితే అన్బాక్సింగ్ చేసి అయితే క్లియర్ గా చూపిస్తే. ఇంకా నాకంటే ముందు నా బిడ్డనే ఓపెన్ చేస్తా అని పట్టుకొని అటు ఇటు తిరుగుతూనే ఉన్నది. అమ్మమ్మకి మటన్ అంటే చాలా ఇష్టం, చికెన్ తినదంట. ఇంకా మొన్ననే ఫిష్ కూడా తీసుకొచ్చినాం కదా అన్నట్టుగా ఈరోజు సండే అనమాట. ఇంకా అందుకోసమే మటన్ తీసుకొచ్చిండు. 1/2 kg అంటే 700 రూపీస్ అంట. మొత్తం మెత్తడి తీసుకొని వచ్చి 2 మూలుగు బొక్కలు విడిగా కొన్నాడంట. ఆ 2 మూలుగు బొక్కలు 150 grams ఉన్నాయట. మొత్తం 700-750 అయిందని చెప్పిండు. అమ్మమ్మకి తలకాయ మటన్ అంటే చాలా ఇష్టం. మొన్ననే తలకాయ పెద్దమ్మ చేసిందంట. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాక ఒక రోజు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కదా, ఆ రోజు ఆ పెద్దమ్మ తలకాయ కూర చేసిందంట. మేమెవరం తలకాయ తినము, నాకు అంత కుక్ చేయడం అలా ప్రాసెస్ అంతా తెలియదు కాబట్టి ఇంకా మటన్ తీసుకొని రమ్మంటే మటన్ అయితే తీసుకొని వచ్చిండు. పక్కన ఆంటీ ఏమో పెసరపప్పు ఎగ్ వండిందంటే నేను ఫస్ట్ టైం విన్నా. కొంచెం వేసింది ఆంటీ, వద్దులేండి ఈరోజు ఎట్లాగో మటనే ఉంది కదా అంటే నువ్వు తిననేసింది. నేనేమో అట్లాంటి అసలు ట్రై చేయను, నాకేమో ఇట్లాంటి అంటే డిఫరెంట్ ఐటమ్స్ తినాలంటే నాకు అసలు తినాలనిపించదు. ఆంటీ ఏమో టేస్ట్ చేసి నచ్చకపోతే పక్కన పెట్టి, టేస్ట్ చేయముందుకు ఎందుకు తినవు అని నన్ను అంటా ఉంటుంది ఎప్పుడు. ఇంకా అందరు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసినాకనైతే ఇక్కడ మా బావనైతే మ్యాంగోస్ ఉన్నాయి కదా వాటితో అయితే జ్యూస్ చేస్తున్నాడు. నిజం చెప్పాలంటుల్లా నేను వీడియోస్ కోసం ఇవన్నీ చేస్తాను కానీ నాకు ఎంత చెడ్డ చిరాకు అంటే మామిడికాయలు పీల్ తీసి కట్ చేసి జ్యూస్ చేయాలంటే ఎక్కలేని చిరాకు వస్తుంది. నాకు అసలు ఇష్టమే ఉండదు. తాగడం అయితే మస్తు ఇష్టం కానీ ఈ ప్రాసెస్ చేయాలంటేనే మస్తు కష్టము. నేను ఇంతకు ముందు అయితే ఇట్లాంటి అన్నీ మా బావకి చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు వీడియోల కోసం ఆయనకి వీడియోలో కనిపించడం ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట. ఇంకా వీడియోల కోసం నేనే చేయాల్సి వస్తాను. యూట్యూబ్ లో వీడియోలు పెడితే పైసలు రాకపోవడం అంతా పక్కన పెడితే నేను మాత్రం వీడియోల కోసమే అన్ని పనులు నేర్చుకొని అన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది మాత్రం నాకు మా ఆయనకైతే బెనిఫిట్ అవుతుంది. ఇంకా వాళ్ళ డాడీ ఏదైనా పని చేస్తే కంపల్సరీ బిడ్డ చేయాల్సిందే. వాళ్ళ డాడీ కట్ చేసినాక ఇంకా అక్కడ దూడుస్తుంది అనమాట. మేము రెగ్యులర్ గా ఈ మధ్య 2 months నుంచి నాన్ స్టాప్ గా రిలేటివ్స్ రావడం వల్ల డైలీ జ్యూస్ చేస్తాను కదా, ఇంకా ఆమెకు కూడా అలవాటు అయిపోయింది అనమాట అక్కడ చూడాలని చూసి. అక్కడికి అనుకున్న మాయం చేస్తే అలా అట్లనే పండు అట్లనే ఉంచి మా బావ ఇప్పుడు ఇందాకది ఒకటి అన్బాక్సింగ్ చేస్తాడు, ట్రైపాడ్ అనమాట అది. దాన్ని ఎట్లా ఏందని యూజ్ చేయాలని చూస్తాడు. ఈమె ఆగమాగం చేస్తాను దాన్ని లేరా అనేసరికి ఇక్కడ వచ్చి ముద్దుకుమ్మ అలికి కూర్చున్నది అనమాట. ఇది ఇచ్చేయి, ఇది దాంది మళ్ళీ పోతుంది. ఈడ అలిగి కూర్చున్నది, ఉట్టి బెబ్బే అనమాట. ఉట్టిగానే అలుగుతుంది, ఉట్టిగానే అవుతుంది. సేమ్ నాలాగానే యాక్టింగ్ చేయడం అస్సలు ఈమె వల్ల కాదు, అలగడం కూడా అస్సలు కాదు. అగో నవ్వుతుంది. అలిగినవా ఆహా అలిగినవా? నీకు అస్సలు సెట్ అవ్వలేదురా నాలాగే అలగడం. అగో పిలుస్తాను డాడీ. ఎవరు రావట్లే, అలిగి కూర్చున్నది ఇడా. నాన్న డాడీ వెళ్తాను. సారీ కదా ఏమన్నాడు డాడీ, నిన్న ఏమనలేదు. లేరా అన్నాడు. లేరా అన్నదానికి అలిగినావంటే ఇంకేమన్నా అంటే ఇంకెట్లరా మరి. పోతానా నేను. బాయ్ నాన్న. మ్యాంగో జ్యూస్ తాగుతాను, మ్యాంగో జ్యూస్ తాగుతాను. ఐస్ క్రీమ్ తింటాను. నీకు ఐస్ క్రీమ్ కావాలా? బెబ్బే. అసలు ఈరోజు ఎన్నిసార్లు కిందికి దిగినట్టుల్లా. ఫస్ట్ ఏమో అమ్మమ్మకి కొంచెం మోషన్ ప్రాబ్లం ఉంటే మిర్చీలు కావాలి అంటే మిర్చీల కోసం వెళ్ళేసినాము. నెక్స్ట్ టైం అవి తీసుకొచ్చినాక అమ్మమ్మకి మోషన్స్ అయితే పెరుగు కోసం పోయినాం. నెక్స్ట్ ఏమో కొబ్బరి నీళ్ళ కోసం పోయినాం. ఆ నెక్స్ట్ ఏమో మళ్ళీ ఇంకా ఫ్రూట్స్ కావాలి, బనానా కావాలి అని అంటే ఇంకా బనానా కోసం అని వెళ్ళిన.
బనానాతో పాటు ఇంకా మ్యాంగోస్ కూడా తీసుకొని వచ్చిన. ఈ రోజు అయితే నాకు ఎక్కడు దిగుడు ఇదే అవుతుంది. మా బావకి ఇట్లా పోతాడు, పొమ్మంటే పోతాడు, పోడు అని కాదు, కానీ ఇంకా నాకు ఇంట్లోనే ఉంటున్నా కదా, కొంచెం తిరగడం వల్ల ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. మళ్ళీ మా బావకి పెద్దగా ఇష్టం ఉండదు, కష్టంగా పోతాడు అనమాట. ఇట్లా బైక్ ఒక్కసారి బయట నుంచి ఇంట్లోకి వస్తే మళ్ళీ బయటకు కూడా ఆయనకు అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే పాపం ఆయన బయట నుంచి తిరిగి తిరిగి అలసిపోయి వస్తాడు కదా, అందుకే ఇంకా కష్టంగా ఆయన పంపించడం ఎందుకన్నట్టుగా నేనే ఇంకా తిరిగినా. నాకు సోకే లేండ్రి తిరుగుడు కిందికి మీదికి. అండ్ పాల ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చిన. ఇంకా అమ్మమ్మ మార్నింగ్ నైట్ పాలు తాగుతుంది కదా, మళ్ళీ మధ్య రాత్రి ఎప్పుడైనా ఆకలైనప్పుడు కూడా పాలు తాగుతుంది అనమాట. ఇంకా అందుకే అమ్మమ్మ వచ్చిన దగ్గర నుంచి కంపల్సరీ పాలు ఉండేటట్టే చూసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం కాకూడదు కదా. ఈవెన్ మనకి ఇప్పుడు చిన్నపిల్లలు ఎట్లనో అంత ఏజ్ వాళ్ళు కూడా మనకు అట్లనే అనమాట. ఎప్పుడు ఎట్లుంటే సిచ్యువేషన్ అన్నది తెలియదు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి అవసరమైన ఇంట్లో ఉంచుకోవాలి. అమ్మమ్మకి మటన్ ఇష్టం అనేసి నిన్నటి దాంట్లోనే కొంచెం తీసిన అనమాట, మెత్తడిదే. అండ్ 2-3 బొక్కలు తెచ్చిండు కదా, నిన్న బొక్కేసిన ఇవాళ ఒక బొక్కేసిన అనమాట. యాక్చువల్లీ నిన్న నైట్ ఆంటీ చేసిన పప్పు ఎగ్ కర్రీ మా బావ తిన్నాడు, మటన్తో తినలేదు, బాగుంది అనేసి చెప్పిండు. నన్ను కూడా తిను అన్నాడు, కానీ నేను పప్పే తినాను, ఇంకా పప్పులు ఎగ్ ఏం తింటా అని తినలేదు. ఆమ్లెట్ వేసుకొని అయితే తినేసినాను. మటన్ ఇంకా కొంచెం ఉంటే అమ్మమ్మ తిన్నది, అంటే కొంచెమే కదా మటన్, ఎంత వస్తుంది చెప్పండి, 1/2 kg కంటే ఇంత వస్తుంది. ఇక వాళ్ళు ఇంతంత తిని మళ్ళీ ఇక పొద్దున కొంచెం ఆంటీ వాళ్ళకి వేసి ఇచ్చిన. ఇంకా అమ్మమ్మ 3 పూటలు తిన్నది, మటన్ ఇష్టం కాబట్టి. ఇంకా మా బావ 1 పూట తిన్నాడు, నా బిడ్డకి తినిపించిన. ఇంకేముంటుంది చెప్పండి ఇక. అందుకే ఇంకా నైట్ మా బావ అయితే ఇంకా దాంతో తిను, ఇంకా కర్రీ అమ్మమ్మ మందమే ఉందానంటే ఇంకా దాంతో తినేసేసిండి. ఇంకా నేను మహాగాడు ఎగ్ ఆమ్లెట్ వేసేసుకొని అయితే మేము తిన్నాం. అమ్మమ్మ సంబరపడి ఉండే అనమాట, అయ్యో బిడ్డ రాత్రి వెళ్ళి మీరు తినకుండా నాకు పచ్చికూర తీసినావానే అయ్యో అనుకోండి. ఇక సంబరపడ్డది. ఊకన్నది, ఎందుకు తీసినవే పచ్చికూర, ఎందుకు తీసినవే, వండితే అయిపో కదా నిన్న వాడు కొడుకు తినేటోడు అందరూ తినేటోళ్ళు కదా అంటే, ఏం కాదమ్మమ్మ ఎప్పటికీ ఎక్కడో ఫంక్షన్కి వెళ్తూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు కదా, మళ్ళీ నువ్వు ఇంటికి పోతే నీకు దొరకదు కదా, ఏం కాదు తినే అంటే ఇక సమ్మర పడుకుంటే తిన్నది. చెప్పిన కదా అమ్మమ్మ రైస్ క్వాంటిటీ చాలా తక్కువ తింటది అనమాట. నార్మల్గా ఏ కర్రీ అయినా సరే ఎగ్, బాయిల్డ్ ఎగ్ ఉండాల్సిందే, మళ్ళీ ఎగ్ కర్రీలు ఇంకా ఇట్లాంటివి తినదు, ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ మాత్రమే తింటది. ఇక నాకు ఊకే మా బావ ఆఫీస్కి వెళ్తున్నాడు, అదునుకు ఉండట్లేడు, ఊకే ఇంకా ఎగ్స్కి పెరుగుకి వీటికి తిరగాలంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా అందుకే ఒక్కసారికి ఆల్రెడీ కేసు తీసుకొచ్చిండు, కానీ ఇంకా అమ్మమ్మకి ఒక్కదానికి ఉడకబెడితే నా బిడ్డ ఊకోవట్లేదు, అమ్మమ్మది గుంజుకుంటుంది. ఇంకా అందుకోసమే కంపల్సరీ ఇంకా అమ్మమ్మకు ఉడకబెట్టినప్పుడల్లా నా బిడ్డకు ఉడకబెట్టాల్సి వస్తుంది. ఇంకా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అట్లా ఉడకబెట్టేసరికి ఎగ్స్ అయిపోతున్నాయి. స్టాక్ ఉంటుంది కదా తీసుకొస్తే ఇంకా ఎక్కువనే తీసుకురా కేసు అని అంటే ఇక మళ్ళీ కేసు పట్టుకొని అయితే వచ్చిండు. ఇంకా మా బావకు కూడా ఉడకబెడుతున్నా వాళ్ళతో. నాకేమో బాయిల్డ్ ఎగ్ తినడం పెద్దగా ఇష్టం ఉండదు, నేను ఓన్లీ ఆనియన్స్ సూపులల్లా టమాటా కర్రీలా ఈ రెండిట్లలో తింటా, నార్మల్గా అస్సలే తిన బాయిల్డ్ ఎగ్. అదే ఆమ్లెట్ అంటే కోసుకుంటా, తెలుసు కదా మనకు అన్ని హెల్తీ ఐటమ్సే నచ్చుతాయి, హెల్తీ ఐటమ్స్. మొత్తం 2 days వ్లాగ్ అన్నమాట. నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అంతే వీడియో.